తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పటి వరకు ఫారిన్ బ్రాండ్ల బాటిల్ వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి. జోబులో వేలకు వేలున్నా అందులో సగం ప్రభుత్వానికి పన్ను రూపంలోనే కట్టాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ బాధ లేదు. ఫ్రెంచ్ వైన్ అయినా స్కాచ్ విస్కీ అయినా మీ బడ్జెట్లోకి రాబోతున్నాయి. కేవలం మందే కాదు, మీరు కలలు కని లగ్జరీ కార్లు, ప్రాణాలను కాపాడే మందులు కూడా చౌకగా మారబోతున్నాయి. భారత యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం తర్వాత ధరలు భారీగా పతనమవుతూ ఉన్నాయి. మరి ఏ వస్తువు ధరలు ఎంత తగ్గుతాయి, అసలు ఈ డీల్ వెనుక ఉన్న అసలు లెక్కేంటో ఇప్పుడు పూర్తిగా వివరంగా చూద్దాం ఈ వీడియోలో. అక్షరాల 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఇదే. 2007 నుంచి చర్చలు జరుగుతున్నా ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. కానీ ఫైనల్ గా ప్రధాని మోదీ హయాంలో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ సాకారమైంది. యూరోపియన్ యూనియన్ తో భారత్ కుదుర్చుకున్న ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల ఇరు దేశాల మధ్య వ్యాపార సరిహద్దులు చెరిగిపోయాయి. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే మన దేశంలో తయారైన వస్తువులను యూరప్ లో అమ్మాలన్నా, అక్కడి వస్తువులు ఇక్కడికి రావాలన్నా ఇకపై పన్నుల గోడలు అడ్డురావు. దీనివల్ల 500 మిలియన్ల యూరోపియన్ వినియోగదారులు, 140 కోట్ల మంది భారతీయ వినియోగదారులు ఒకే మార్కెట్ పరిధిలోకి వస్తారు. ముందుగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మద్యం విషయానికి వస్తే ఇక్కడ అతిపెద్ద మార్పు వైన్ విభాగంలో జరిగింది. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ ఈ దేశాలు వైన్ కు పుట్టినిల్లు. అక్కడి నుంచి వచ్చే ప్రీమియం వైన్లపై ఇప్పటి వరకు మన ప్రభుత్వం 150% పన్ను వేసేది. అంటే 100 రూపాయల బాటిల్ మన చేతికి వచ్చేసరికి 250 రూపాయలు అయ్యేది. కానీ తాజా ఒప్పందం ప్రకారం ఆ పన్నును ఏకంగా 20%కి తగ్గించారు. దీంతో సుమారు 3000 రూపాయలు ఉండే వైన్ ధర కేవలం 1500 రూపాయలకి దక్కే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ కూడా ఉంది, ఇది గమనించాలి. అన్ని వైన్లు చౌక కావు. 2.5 యూరోలు అంటే సుమారు 225 రూపాయల కంటే తక్కువ ధర ఉండే సాధారణ వైన్లకు ఏ పన్ను మినహాయింపు వర్తించదు. ఎందుకు అంటే తక్కువ ధర వైన్లను అనుమతిస్తే మన దేశంలోని నాసిక్ వంటి ప్రాంతాల్లోని ద్రాక్ష రైతులు నష్టపోతారు. అందుకే కేవలం క్వాలిటీ ప్రీమియం బ్రాండ్లు మాత్రమే చౌకగా మారుతాయి. వైన్ మాత్రమే కాదు, విస్కీ ప్రియులకు కూడా పండగే. ప్రపంచంలోని అత్యుత్తమ విస్కీగా పేరున్న స్కాచ్ స్కాట్లాండ్ నుంచి వస్తుంది. దీనిపై కూడా పన్నును 150% నుండి 40%కి తగ్గించారు. అంటే జానీ వాకర్, షివాజ్ రీగల్ వంటి బ్రాండ్ల ధరలు భారీగా తగ్గుతాయి. ఇక సమ్మర్ లో ఎక్కువగా ఇష్టపడే బీర్ల విషయానికి వస్తే జర్మనీ, బెల్జియం వంటి దేశాల నుంచి వచ్చే బీర్లపై ప్రస్తుతం 110% డ్యూటీ ఉంది. దాన్ని సగానికి పైగా తగ్గించి 50%కి ఫిక్స్ చేశారు. దీనివల్ల పబ్ కల్చర్ ఉన్న మెట్రో సిటీలో విదేశీ బీర్లు లోకల్ రేట్లకే దొరికే ఛాన్స్ ఉంది. ఇక రోడ్ల మీద లగ్జరీ కార్లు రైమ్ అని దూసుకెళ్లబోతూ ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్, ఆడి, BMW కార్లు కొనాలంటే కారు ధరకు సమానంగా పన్ను కట్టాల్సి వచ్చేది. ఉదాహరణకు 50 లక్షల కారుకు పన్నులతో కలిపి ₹1,00,00,000 అయ్యేది. కానీ ఇప్పుడు ఆ ఇంపోర్ట్ డ్యూటీని 110% నుంచి ఏకంగా 10%కి తగ్గించారు. ఇది ఆటోమొబైల్ రంగంలో ఒక సంచలనం అనే చెప్పాలి. దీనివల్ల మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల లగ్జరీ కార్ల కళ సామాన్యులకు కూడా చెరువు కానుంది. ఏ ఒప్పందం కేవలం ఎంజాయ్మెంట్ వస్తువులకే పరిమితం కాలేదు, సామాన్యుడి ప్రాణాలకు, జేబుకు కూడా మేలు చేయనుంది. యూరప్ అత్యాధునిక వైద్య సాంకేతికతకు పెట్టింది పేరు. అక్కడి నుంచి దిగుమతి అయ్యే క్యాన్సర్ మందులు, గుండె జబ్బులకు వాడే వైద్య పరికరాల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఇది పేద రోగులకు పెద్ద ఊరట అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మనం వాడే మొబైల్ ఫోన్లు, హైటెక్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, విమాన విడిభాగాలపై దిగుమతి సుంకాలు పూర్తిగా రద్దయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనివల్ల విదేశీ విడిభాగాలను తెచ్చుకుని భారత్లోనే వస్తువులను తయారు చేస్తారు. అంటే మేక్ ఇన్ ఇండియాకు ఇది ఒక పెద్ద బూస్ట్ అన్నమాట. చివరగా నిర్మాణ రంగానికి కూడా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇళ్లు కట్టాలంటే ఇనుము, ఉక్కు ప్రధానం కదా. యూరోప్ నుంచి వచ్చే ఇనుము, ఉక్కు, రసాయన ఉత్పత్తులపై 0 టారిఫ్స్ విధించే ప్రతిపాదన ఉంది. దీనివల్ల నిర్మాణ వ్యయం తగ్గి ఇళ్ల ధరలు కూడా తగ్గే ఆస్కారం కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే యూరోప్ మార్కెట్ భారత్ కోసం తలుపులు బార్లా తెరిచిందని కూడా చెప్పుకోవచ్చు. నాణ్యమైన విదేశీ వస్తువులు తక్కువ ధరకే లభించడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది పెద్ద బూస్టింగ్ అని విశ్లేషకులు కూడా చెప్తున్నారు. మరి ఈ కొత్త ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో వేచి చూడాలి.